కురువృద్ధ బాంధవులనే కూల్చుచుచుండన్. సభలో ఇంతమంది చూస్తుండగా ద్రౌపదీదేవి యొక్క వలువలు ఊడ్చడానికి ప్రయత్నించినటువంటి ఇదే దుశ్శాసనుణ్ణి కురువృద్ధ బాంధవులు అనేక మంది చూస్తూ ఉండగా మదోత్థుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలున్. ద్రౌపదీదేవి బట్టలు అన్న మాట మాట్లాడలేడు భీముడు భర్త. మనసొప్పక ఇట్లు చేసిన కలున్, ఇలా చేసిన ఈ దౌర్భాగ్యుడికి దుశ్శాసను లోకభీకరలీలం వధించి, మామూలుగా చంపను, లోకమంతా భయపడిపోయేటట్టుగా చంపేస్తాను. తద్దిపుల వక్షస్థైల రక్తౌఘ నిర్జర ఉర్వీపతి చూచుచుండ. ఇదే దుర్యోధనుడు తన మేము చూస్తుండగా ద్రౌపదీదేవి బట్టలిప్పించాలనుకున్నాడు. ఇదే దుర్యోధనుడు చూస్తుండగా లోకం హడిలిపోయేటట్టు చంపి పర్వతం లాంటి దుశ్శాసనుడి యొక్క వక్షస్థలం బద్దలగొట్టి దుర్యోధనుడు నిస్తేజుడై చూస్తూలా ఉండిపోగా దోషిడితో ఎత్తి నెత్తురు తాగుతున్నానన్న బాధతో తాగకుండా అమృతం దొరికితే జిర్రుకున్నట్లు తాగుతా యుద్ధభూమిలో ఒకనాడు ఏమనుకుంటున్నాడు, అలా చంపేస్తాను దుర్యోధనుణ్ణని అని ఆస్వాదింతు నుగ్రాకృతిన్. ఉగ్రాకృతితో మనుష్య నెత్తురు తాగుతాను. అప్పుడు తెలుస్తుంది దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మా పౌరుషాలు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.